ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ప్రభుత్వ కార్యాలయాల్లో వాస్తవానికి ప్రభుత్వ విధానాల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగాలి, పాలసీలకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్కి అవి వేదికలు కావాలి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా బీఆర్ఎస్ నేతలపై, అది కూడా ముఖ్యంగా కేసీఆర్ గారిపై, కేటీఆర్ గారిపై విష ప్రచారం చేయడానికి, వ్యక్తిగత హననం చేయడానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యాలయాలుగా అవి మారిపోయాయి అనేది కీలకంగా మనకు ఈరోజు కథనం కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ఆయన పని విధానము, ఆయన డైరెక్షన్లోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా నడుస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఉన్న ఆయన డమ్మిగానే మనం చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ కాంగ్రెస్లో ఎక్కడైనా ముఖ్యమంత్రితో నడుస్తుంది. ఏదైనా అధ్యక్షుడు, కార్యవర్గం ఇదంతా ఏముండదు. ఈ వికృత రూపం ఏంటంటే ఆయన స్వభావం నుంచి వచ్చి రేవంత్ రెడ్డి ఎక్కడైతే వేదికలకు సంబంధం లేకుండా బూతులు మాట్లాడటం, బూతు పురాణాలు మాట్లాడటం, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, జగదీష్ రెడ్డి మీద, ముఖ్య నాయకుల మీద విపరీతమైన అబద్ధాలతో కూడిన విష సంస్కృతితో కూడిన భాష, చావు భాష వాడటము, ఇవన్నీ ఎప్పుడైతే ఆయన మొదలుపెట్టిండో ఆయన ఈ సోషల్ మీడియా వాళ్ళని కూడా కూర్చోబెట్టాడా. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన 2-3 ఇచ్చినారు. ఆడ కూర్చున్న వాళ్ళందరికీ ఏం పని అంటే, ఇప్పుడు హాకా భవన్ ఉంది మీరు అన్నది, ఇంకొకటి నానకరామగూడలో ఒక ఆఫీస్ ఉంది, టెక్నికల్ సర్వీసెస్. ఇంతకుముందు టెక్నికల్ సర్వీసెస్ అంటే అక్కడ మిగతా వాటికి సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఉండేది. ఇప్పుడు ఎవరూ లేరు అక్కడ. ఉన్న వాళ్ళంతా ఏంటంటే కాంగ్రెస్ పిల్లగాళ్ళకి ఇచ్చిండు. ఆ పిల్లగాళ్ళంతా ఏం పని అంటే, ఇప్పుడు ఆ పౌరాలు చేసే పని అంతా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయటము. నేను ఒక ప్రశ్న ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇక్కడున్న మేధావులు అని చెప్పుకునే సూడో మేధావులు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం సోషల్ మీడియా నడిపిస్తున్నప్పుడు అధికార పార్టీ సోషల్ మీడియాలో ఏముండాలండి? నువ్వు చేసిన మంచి పనులు 20 నెలల్లో వాగ్దానాలు అన్నీ అమలు పరిచయని మొన్న 15 ఆగస్టు నాడు పచ్చబద్దాలు ఆడినావు కదా. మరి మీరు చేసి ఉంటే నిజంగానే, ఒక ఉదాహరణకి ఇప్పుడు రైతు రుణమాఫీ ఎంత అయిందో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోండి. 100% 70 లక్షల మంది రైతులకు 49,500 కోట్లు మీరు రుణమాఫీ చేసినామని రాయండి సోషల్ మీడియాలో. రైతు భరోసా మొత్తం ఇచ్చినామని రాయండి. 70 లక్షల మందికి ఇచ్చినాము, ప్రతి కారు ఇచ్చినాము, ప్రతి అదను ప్రకారం ఇచ్చినాము. ఇప్పటికి 4-5 సీజన్లు అయిపోయినాయి, రాయండి. మహిళలకు 2,500 ఇచ్చినాము, రాయండి. ఇవి రాయట్లేదు అంటేనే మీరు సబ్జెక్ట్ లేనోడే వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటాడండి. ఓకే, మీ సోషల్ మీడియా ప్రచారం ఎట్లుండాలి? మీ ప్రభుత్వమే ఉంది కదా, అన్ని పథకాలు ఇచ్చినాము, ప్రజలంతా మా వెంటనే ఉండరు అన్నారు కదా, మరి ఉంటే చెప్పండి. ఇప్పుడు యూరియా రావట్లేదు రాజుగారు, ఇప్పుడు యూరియా దొరకట్లేదు. ఒక కరెంట్ ఇష్యూతో మనం పోదాం, ఒట్టిగా విమర్శించడంలే. ఇప్పుడు యూరియా రావట్లేదని చెప్పి ఈ పేజీ నిండా లైన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి, నువ్వు కళ్ళు మూసుకొని చూడు, పేపర్లు చదువు రోజు. నీకేం చదివే అలవాట్లేదు, చదువుకున్నోనిగా అంత ఏమంటారు ఏలుముద్రగాలు దొరికిరు మీరు. ఈ పేపర్ నిండా వచ్చినాయి కదా. మహబాద్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాదు, ఇగో ఇది వికారాబాదు. ఇవి మా పత్రిక నమస్తే తెలంగాణ వచ్చినాయి కాబట్టే నువ్వు అనుకోకో. నిన్న మొన్న ఈనాడులో కూడా రాసినారు, నిన్న ఈనాడులో కూడా చూసింది నేను, సాక్షిలో కూడా వచ్చింది. ఇక మీ డబ్బా కొట్టే ఆంధ్రజ్యోతి మిగతా పత్రికలు రాకపోవచ్చు, కానీ అన్ని పత్రికలలో ఇవాళ యూరియా కొరత ఉంది అనేది రాష్ట్రంలో వాస్తవం. మరి దీనికి సంబంధించి ఒక పోస్టింగ్ పెట్టరే మీరు? కేసీఆర్ అట్లా, కేటీఆర్ ఇట్లా, జగదీష్ రెడ్డి ఇట్లా, ఈ వ్యక్తిగత హననము, వ్యక్తిగత విమర్శలు, బూతులు, ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో మాట్లాడని ఒక వికృతమైన భాష, చంపేస్తా, మానవ బాంబులై పేలుస్తా, లావులతో, ఇవి కూడా సోషల్ మీడియాలో అయ్యే సిగ్గు లేకుండా ప్రచారం చేస్తారు. ఓకే, గవర్నమెంట్ ఆఫీసులు ప్రజలకు సేవ చేయడానికి ఒక కార్పొరేషన్ ఉందంటే, ఆ కార్పొరేషన్ ఆగ్రో చైర్మన్ ఉన్నాడు. ఆగ్రో చైర్మన్ ఏం చేయాలి? ఇప్పుడు టార్పాల్ని టెండర్ కాల్ఫర్ చేయవలసిన బాధ్యత ఎవరిదో తెలుసా రాజుగారు? మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆగ్రో చైర్మన్ది. ఆగ్రో చైర్మన్ అక్కడ ఇప్పుడు ఈ వర్షాలకు తడిసిపోతుంటే, పోయిన కారంతా తడిసిపోతే అత లేదు, గతి లేదు. టెక్నికల్ సర్వీసెస్ కూడా రాష్ట్రంలో టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలనే దాంట్లో వాళ్ళు వివిధ గవర్నమెంట్ ఆఫీసులలో అప్లికేషన్లు చెప్పాలి వాళ్ళు. హాకా భవన్ ఏం చేయాలి? ఇక్కడ కూడా రైతుల నుంచి సేకరించి అదొక ఏమంటారు ట్రేడింగ్ కార్పొరేషన్, అది ఒక రకంగా అన్ని వస్తువులు ఇక్కడ పెట్టి అమ్మాలి వాళ్ళు కూడా. ఈ పని బంద్ చేసింది మీరు. కార్పొరేషన్ నిర్దేశించిన సూత్రాలు ఏవి పాటించగా ప్రజలకు సేవ చేసే కార్యాలయాలను. అందుకే చెప్తున్నాను, ముఖ్యమంత్రి సెక్రటరీలో స్వయంగా కూర్చొని రాజకీయాలు మాట్లాడుతుంటే
ముఖ్యమైన సెక్రటేరియట్నే మీనాక్షి నటరాజన్ గారు ఇంతకుముందున్న ఆమె అందరూ కూడా సెక్రటేరియట్లో వాళ్ళతో పాటు కూర్చొని చేస్తుంటే యనుమల ఫ్యామిలీలో ఇవాళ వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కూడా ఒక రాజ్యాంగేతర శక్తిగా తెలంగాణలో ఉండి కలెక్టర్లే స్వయంగా వీడుకో ఏమంటారు ముందొచ్చి లేచొచ్చి బోకేలు ఇచ్చి వాళ్ళని ఆహ్వానిస్తున్న సందర్భంలో పోలీసు వాహనాలు ఎస్కార్ట్గా పెట్టి ఇవాళ యనుమల బ్రదర్స్ని తీసుకొస్తున్న తీరు, ఆయన ఎవడో బర్త్డే అయితే తమ్ముందో అన్నదో బర్త్డే అయితే వార్తాపత్రికల నుండి అడ్వర్టైజ్మెంట్లు, ఇవన్నీ దుబారా అంతా కూడా మనం చూస్తుంటే ఏమవుతుందంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ ఆఫీసులకు వాటికి తేడా లేదు. కాంగ్రెస్ గాంధీ భవన్కు ప్రభుత్వ ఆఫీసులకు తేడా లేదు. ప్రభుత్వం చేసే పథకాలను ఎన్నడూ చెప్పరు. ఎన్నడైనా వ్యక్తిగతంగా కేసీఆర్ను దూషించడం, కేటీఆర్ను దూషించడం, జగదీష్ రెడ్డిని దూషించడం తప్పితే మిగతా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో మీరు చెప్పండి. సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు సోషల్ మీడియాని దేనికి వాడుతారో మీ ప్రచారానికి వాడుకోండి. ప్రజలు మీ వైపు తిప్పుకోవాలంటే నెగిటివ్గా మాట్లాడితే నేను పాజిటివ్గానే చెప్తున్నా. మీరు చేసే మంచి పనులు చెప్పండి మిత్రులారా. మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగుతాం, ఖచ్చితంగా విమర్శిస్తాం. ఇవాళ యూరియా కోసం తిన్న రైతులు 540 మంది రైతులు చనిపోయారు, ఖచ్చితంగా బరాబర్ అడుగుతాం, బల్లగుద్ది అడుగుతాం, గల్లబట్టి అడుగుతాము. 2500 ఇస్తున్న 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తానన్నారు. 100 రోజులు దాటిపోయి 400 రోజులు అయిపోయి 500 రోజులు వస్తున్నాయి. ఇవాళ ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతాం. మేము 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినారు, ఇవ్వలేదు. మా సోషల్ మీడియా టీం ఖచ్చితంగా అది ప్రొజెక్ట్ చేస్తాం, అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. ఇవాళ మీ రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ పోయే దమ్ముందా? చిక్కడపల్లి లైబ్రరీ పోయే దమ్ముందా మీ నాయకులకి? ఇవాళ ఛాయలు కట్టుకొని చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు కదా. ఇవాళ ఒక ఆయన ఎవరో ఆయన మీద కోదండరామ్ గారు ఎమ్మెల్సీ పదవి ఊడిపోగానే సుప్రీంకోర్టు అనే టోన్ మార్చిండు. కాంగ్రెస్ హామీలకు నాకేం సంబంధం అండి అంటుండు ఆయన. నెరి ఇంత సిగ్గు తప్పిన మాటలు కోదండరామ్ గారు మీ స్థాయికి తగదు. అది ఆ ఎమ్మెల్సీ పోస్ట్ ఉంటే పోతుందండి. మీరు జేఏసీ చైర్మన్గా ఉన్నారు, కొంచెమన్నా మీరు ఇజ్జత్ నిలబెట్టుకోండి, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోండి. వామపక్ష భావాల నుంచి వచ్చినాం, మాతో పాటు మీరు కూడా కలిసి పనిచేసినారు. 40 సంవత్సరాల పరిచయంలో చెప్తున్నాను నేను. ఎందుకు అంత ఏముంది అంత? ఇక ఆకునూరు మురళిగా డైరెక్ట్ ఆయన చెప్పిన నాకు ఏ పదవి లేదు కేసీఆర్, అందుకే నేను విమర్శిస్తున్న కేసీఆర్నని. ఆయన ఒక మేధావి, ఇంకెవడో వాడు వీడు అంతా జమ అయిపోయి మరి ఇవాళ ఎందుకు మీ నోళ్ళు పెగులుతలేవు? ఈ సోషల్ మీడియా విషయంలో విష ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీసులు పెట్టి కంప్యూటర్లు పెట్టి సోషల్ మీడియా టీం అక్కడికి పోయి డైరెక్ట్గా అక్కడి నుంచే రిలే అవుతున్నట్టుగా మనకు సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తుంటే కూడా మేధావులు మొత్తం నిద్రపోతుండ్రా? పౌర సమాజాన్ని మీరు ఎట్లా లీడ్ చేసినారు? ఇంతకుముందు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఎట్లా లీడ్ చేసినారు? గంటలు రోజులు పోయి కూర్చున్న కోదండరాము చిక్కడపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్లో ఇవాళ ఎందుకు పోలేకపోతున్నాడు? ఇవాళ నిరుద్యోగులు నీటి ముందే ధర్నా చేసి నిన్నే గల్లబట్టుకొని అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ కాంగ్రెస్ హామీలకు నాకు సంబంధం లేదంటాడు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ మాత్రం నీకు కావాలి. ఇంత సిగ్గుదప్పి పౌరసం అంటే నెరి ప్రజల ముందు ఇక ఏమంటారు నగ్నంగా దొరికిపోయే శకలు చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా అదే విధంగా. సోషల్ మీడియాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రాజుగారు ఎవరైనా కానీ ఇప్పుడు ఏదైనా కానీ ఒక దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని ప్రచారం చేసుకోండి మీరు కూడా. ఎందుకు నెగటివ్గా పోతారు? మీకు అట్లా ఉంది ఇట్లా ఉంది అంటున్నారు కదా. 20 నెలల పాలనలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. నీళ్ళు వదులుతలేదని మేము అంటున్నాము, వదిలినామని చూపెట్టండి. కాళేశ్వరం కూలిపోయింది అన్నావు, కూలేశ్వరం అన్నావు. ఇవాళ నందిమేడారం పంపులు ఆయననే కాళేశ్వరం ద్వారానే మీరు 12,000 క్యూసెక్లు ఇప్పటికీ మోటార్లు ఆన్ చేసి చెప్తున్నారని మేము అంటున్నాము. కాదు పోయి ఇది కాళేశ్వరానికి సంబంధం లేదని చెప్పండి. మీ గంధమల్ల రిజర్వాయర్ పోయి మీ ముఖ్యమంత్రి గారు యాదాద్రి భువనగిరి జిల్లాలో శంకుస్థాపన చేసి వచ్చిండు, ఇది కాళేశ్వరంలో భాగం కాదని చెప్పండి. మూసి పునరుజ్జీవం కోసం కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి 30 టీఎంసీల నీళ్లను టెండర్ కాల్ఫర్ చేసినారు. కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కాళేశ్వరంలో భాగం కాదు. ఈ 2014 కంటే ముందున్నాయని మీ సోషల్ మీడియాలో రాయండి, ప్రజల రియాక్షన్ చూడండి ఏమొస్తుందో. మీ ముఖ్యమంత్రి భాషలనే మిమ్మల్ని అందరినీ కూడా చెప్పులు తీసుకొని వెంటబడి కొట్టేంత ప్రభావం వస్తుంది. అందుకని ఈ చేసే దమ్ము లేక వైఫల్యం అయిపోయి వాగ్దానాలు విఫలమైపోయి పరిపాలన మొత్తం కూడా అసమర్థ పరిపాలన చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసము కమిషన్లు అన్నీ ఎక్కడ ఊదరగొట్టండి సోషల్ మీడియాలో. ఎడిపోయింది మరి మీ కమిషన్? విద్యుత్ కొనుగోలు కమిషన్ మన జగదీష్ రెడ్డి గారు చెప్పినారు, మళ్ళీ ఎక్కడ పెట్టుకున్నారని అడిగిండి ఆయన. ఏది మరి ఎడిపోయింది? ఫార్ములా రేసిగా కేటీఆర్ ఇవాళ అరెస్ట్ అవుతాడా రేపు? ఓవర్ యాక్షన్ వీళ్ళ సోషల్ మీడియా అయిపోయింది. అసలు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకే పట్టుకపోయి రాసిండు ఒకడు.
చించలగూడ రూమ్లో జైలు ఒక రూమ్ పెట్టినాము. ఎటుబాయ్ ఓకే, ఇవాళ ఏమైపోయింది? ఈ కమిషన్ ఏమైపోయింది? కాళేశ్వరం కమిషన్ రైట్. ఏమిచ్చారు? కనీసం నేను అంటున్నాను 665 పేజీల మీ యొక్క కాళేశ్వరం కమిషన్, మీరేసిన కాంగ్రెస్ కమిషన్, ఓకే, దాని కాపీ అడిగినాము. అది ఇచ్చే దమ్ము లేదు, అనిజాయితీ లేదు ప్రభుత్వంలో. చీఫ్ సెక్రటరీ గారికి మా నాయకులు హరీష్ రావు గారు తదితరులు పోయి, అయ్యా మీరు కమిషన్ వేసారు కదా, మమ్మల్ని విచారించారు కదా, మీ కమిషన్కు సహకరించారు. మా మాజీ తొలి ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్తో సహా వచ్చి మీరు ఏం ప్రశ్నలు అడిగినో ఇచ్చినాం, రిటర్న్గా అడిగినా ఇచ్చినాం. రైట్. మరి కమిషను విచారణ మీద ఆధారపడి ఎవరెవరిని విచారించారు, ఏం రాసిండ్రు, ఆ కాపీ మాకేమని అడిగినామండి మేము. ఓకే, ఇలా ఏమి గొంతమ్మ కోరుకుంది దీంట్లో? ఎందుకు ఇవ్వరు మీరు? రైట్. అసెంబ్లీలో పెడితే పెట్టు, రైట్, ఇది రాయండి సోషల్ మీడియాలో. ఓకే, అబద్ధాలు, విష సంస్కృతి, వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేయటము, ఓకే, ఇవి ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు దీనికి ఆనవాళ్ళుగా కేంద్రాలుగా మారటం అనేది నిజంగా శోచనీయము, చాలా దుర్మార్గమైన అంశము. ఎస్. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి, పౌర సమాజం, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచించండి. తగదిది ఖచ్చితంగా ప్రశ్నించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చూస్తా ఉన్నాం, నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు గడిచినా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసి కేవలం బీఆర్ఎస్ నేతలను రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే వ్యక్తిగత హననానికి పాల్పడేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. దానికి కూడా సోషల్ మీడియా కేంద్రాలుగా ప్రభుత్వ కార్యాలయాలను వాడుకోవడం అనేది అత్యంత శోచనీయమైన అంశం, అత్యంత దుర్మార్గమైన చర్య అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక విజయానంద్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఇటీవలి కాలంలో పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల్ని సోషల్ మీడియాకు వేదికలుగా మార్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై, అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేసేందుకు, వ్యక్తిగత హననానికి పాల్పడేందుకు అనేక రకాల కార్యాలయాలను వాడుకుంటున్నారు అనేది ప్రధానంగా వివాదంగా మారుతున్న అంశం ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకు కేంద్రంగా ఉండాల్సిన ఆఫీసులలో ఏకంగా సోషల్ మీడియాకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలపై బురద జల్లేందుకు వాడుకుంటున్నారనే అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ నరసింహారెడ్డి సార్కి, మీకు ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. రాజకీయాలు చాలా భిన్న ధోరణుల్లో మనకి ఒక 3-4 సంవత్సరాలుగా చాలా విపరీత ధోరణిలో కనబడుతున్న విషయము తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా కొద్దిగా చర్చించుకుంటున్న అంశమే. ఇవాళ రాజకీయాల కోసము ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధపడ్డటువంటి ఒక వాతావరణం సమాజంలో కనబడుతుంది. సోషల్ మీడియా మొట్టమొదటిగా దానికి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఒక భాగం కనుక ఖచ్చితంగా అదే ప్రధాన పాత్ర పోషిస్తున్న మాట నిజం. ఇది మనకి దాదాపు 2018 నుంచి దీని ప్రభావం చాలా ఉంది. అనేక మంది సోషల్ మీడియాను చూసే వాళ్ళ సంఖ్య, వాటికి ప్రభావితం అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగిందనే దాన్ని ఆధారంగా చేసుకొని చాలా మంది అది చేస్తున్నారు. అయితే వాస్తవాల కంటే అసత్యాలు, తర్వాత నిరంతరంగా రకరకాల వ్యక్తులు వేదికల మించి ఒక అంశం మీద ప్రచారము కొనసాగడం అనేది మనుషుల మీద చాలా ప్రభావం చూపిస్తున్నది. ఒకే అంశం మీద 5-6 రకాల వ్యక్తులు అబద్ధమైన చెప్పేసరికి ఇంతమంది ఎందుకు అబద్ధం చెప్తారు, నిజమే కావచ్చు అని నమ్మేటువంటి ప్రజల సంఖ్య బాగా పెరుగుతుందండి. దీని ప్రభావం వల్ల నిజంగా తెలంగాణ రాజకీయాలలో చాలా మార్పులు వచ్చినాయి. దాని వెనుక నా అబ్జర్వేషన్ లో సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువ ఉంది. వాస్తవ ప్రభావం కంటే సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువ ఉంది. ఆ అంశం అర్థం చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఇది తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ లో ఎక్కువగా వీళ్ళు దీన్ని వాడుకునేటువంటి చరిత్ర గతంలో ఉన్నది. అంటే సోషల్ మీడియా రాకముందు మీడియాను ఉపయోగించి రాజకీయాలను ఎట్లా ప్రభావితం చేయాలి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కూడా చెప్పుకునే ఒక ధోరణిని, లేదా ఎవరినన్నా ప్రమోట్ చేయాలంటే ఎట్లా ప్రమోట్ చేయొచ్చు మీడియా ఆధారంగా అనేది వాళ్ళు చాలా అత్యధికంగా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఒక చరిత్ర ఉంటుంది. అది సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత అది ఎక్కువగా ఇక సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఆ పద్ధతిని కొనసాగించే ధోరణి వచ్చింది. సో దానికి పార్టీలు వాళ్ళ పార్టీల సోషల్ మీడియాలను యాక్టివ్ చేసుకోవడం లాంటివి గత ఎన్నికల ముందు నుంచి కొంత ఉంది.
పార్టీ హ్యాండిల్స్ లో పార్టీ కార్యకర్తల నుంచి సోషల్ మీడియా వింగ్స్ పెట్టుకొని వాటిని ప్రచారం చేయడాన్ని ఎవరైనా తప్పు పట్టారు. కానీ కార్యకర్తలు డైరెక్ట్ గా వాళ్ళ రూపంలో కాకుండా ఒక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే ఫేక్ ఐడియలు సృష్టించి, అంటే వాడు ఎవరో పోస్ట్ పెడుతున్న వారు తెలియదు, వాడి పేరు ఉండదు, తర్వాత పేరు ఒకటి ఉంటది, మనిషి ఒకటి ఉంటాడు, ఒకటే దగ్గర ఒక కంప్యూటర్ నుంచి ఒక 100 ఐడియాల నుంచి పోస్ట్ స్ప్రెడ్ అవుతుంటది. ఇట్లాంటి విపరీత ధోరణులతోటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్లు చేసి మరీ చేస్తున్నటువంటి ధోరణి మనకి కనబడుతుంది. ఇప్పుడు అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, జనరల్ గా విమర్శలు ఎక్కడైనా ఒక ప్రభుత్వం మీద జరగడాన్ని మనం చూస్తాము. కానీ మన తెలంగాణ రాజకీయాల్లో మనం గమనిస్తే ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాల్టి వరకు పార్టీలకు అతీతంగా ప్రతిపక్షం మీద విమర్శలు చేయడం, ప్రతిపక్షం మీద మీడియా అండ్ సోషల్ మీడియా దాడి చేయడం అనేది మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. ఇది ఎందుకు జరుగుతుంది అనేది ప్రధాన విశ్లేషణ జరగాలి. చేయడము ఎట్లాగూ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే రాజకీయాలలో ఖచ్చితంగా పైచేయి సాధించాలంటే ఇంకా వేరే, ఇప్పుడు ఓడిపోయిన ఈ పార్టీని అసలే లేవకుండా చేయాలనే ఒక ఎత్తుగడ వాళ్ళు కొనసాగిస్తారు. ఎందుకు చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న అసలు ఆంతర్యం ఏంది? రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక వాళ్ళు ఒకటే పార్టీని టార్గెట్ గా ఎందుకు సోషల్ మీడియాలో కేంద్రంగా చేస్తున్నారు, అట్లాంటిది ప్రభుత్వ సంస్థలు ఇతర విభాగాలను కూడా దానికోసం ఎందుకు ఉపయోగిస్తున్నారు, అట్లాంటప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి చర్చ మాత్రం తప్పకుండా జరగాలి. ఇట్లాంటి ధోరణి అనేది అయితే ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు. అబద్ధాలు గెలుస్తాయి, నిజాలు ఓడిపోతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఈ సందర్భంలో ఉంటది. చాలా ముఖ్యమైన అంశం ఇది విజయానంద్ గారు. నిజంగానే ప్రజాస్వామ్యంలో ఈ విపరీత ధోరణి అనేది అత్యంత ప్రమాదకరం. వాస్తవానికి ప్రజలకు నిజాలు తెలిసేందుకు ఇవన్నీ కూడా వ్యవస్థలు పనిచేయాలి, కానీ పూర్తి స్థాయిలో అబద్ధాలను ప్రచారం చేసే విధంగా, అది కూడా కేవలం ప్రతిపక్ష పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వ కార్యాలయాలను వేదికగా చేసుకొని ఈ రకంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా బురద జల్లే ప్రయత్నం కావచ్చు, వ్యక్తిగత హననానికి పాల్పడే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజకీయాల విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ చేసుకున్న పనిని చెప్పుకోకుండా ప్రతిపక్షాలపై బురద జల్లాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని ఎవరు కూడా హర్షించారని విజయ్ గారు అలాగే నరసింహారెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నరసింహారెడ్డి గారు, మరొక కీలకమైన అంశం కూడా ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు. దానిపై ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భం, ఫ్యూచర్ సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హడావిడి చేస్తుందో దానికి అసలు ఫ్యూచరే లేదు. గతంలో ఫార్మా సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర వాటికి వినియోగించుకునేందుకు, అన్నిటికంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు. రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మరో ఉద్యమం తప్పదని కూడా ఆయన హెచ్చరించిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు పత్రికల్లో కూడా ప్రధానంగా వచ్చింది. అది ఎట్లా చూడాలి మొత్తం ఈ ఫార్మా సిటీకి సంబంధించిన వ్యవహారం, దాంతోపాటు ఈ ఫ్యూచర్ సిటీ పేరిట చేస్తున్న హంగామాను పూర్తి స్థాయిలో ఆయన తప్పుపట్టిన సందర్భం కూడా మనకు కనిపిస్తాం. హైదరాబాద్ అనేది ఫార్మా హబ్. ఇక్కడ బల్క్ డ్రగ్స్ కానీ, ట్యాబ్లేషన్ కానీ, మిగతా వాటి అన్నిటికి సంబంధించి ప్రపంచంలోనే హైయెక్స్ ఎక్స్పోర్ట్. ఇండియా కూడా కాదు, ప్రపంచం ఇండియాలోనే ఒక హబ్, ఫార్మా హబ్ మొదటి నుంచి కూడా. ఇక్కడ ఐడిపిఎల్ ఉన్న దగ్గర నుంచి కూడా దాన్ని కేసీఆర్ గారి పరిపాలన 9.5 సంవత్సరాల్లో ఇంకా కూడా బాగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి సంబంధించి అన్ని కూడా వనరులు సమకూర్చి, కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నప్పుడు విధానాలు సింప్లిఫై చేసి టీఎస్ ఐపాస్ అని తెచ్చి ఫార్మా ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగిపోయినాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్తో పాటే బాగా పెరిగి వాళ్ళని ప్రోత్సాహకరం చేసినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలలో పొల్యూషన్స్ రాకుండా కామన్ ఎఫ్లూయెంట్ ప్లాంటు ఇవన్నిటితో సహా ఒక 13-14 వేల ఎకరాలలో ఇక్కడ భూమి కూడా సేకరించి రెడీగా పెట్టి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా గ్రీన్ ఇండస్ట్రీస్గా మార్చి అక్కడికి షిఫ్ట్ చేయాలని ఉండే. ఇప్పుడు మీరు జీడిమట్ల ఉంది, బాలానగర్ ఉంది, ఇవన్నీ ఒకప్పుడు సిటీకి చాలా దూరంగా ఉండే. ఇప్పుడు అక్కడ జీడిమట్లలో మీరు పోతే అసలు మొత్తం కాలనీలు అపార్ట్మెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఆ ఇండస్ట్రీస్ అక్కడ ఉంటే కలవదు అక్కడ జనావాసాల మధ్య. కాబట్టి ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి సిటీకి దూరంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటికి వెళ్లకుండా అట్లాంటి దాన్ని చాలా ముందు చూపుతోనే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు దాన్ని ప్లాన్ చేసినారు. దానికి కావాల్సిన భూమిని ఎక్వైర్ కూడా చేసినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వుడు వచ్చిన తర్వాత ఏం చేసినాడు,
ఫార్మాసిటీ లేదు, రద్దు చేసిందని ఈయన అంటాడు అసెంబ్లీలో. హైకోర్టులు ఇచ్చిన అఫిడవిట్లో ఏమంటాడు, ఫార్మాసిటీ కంటిన్యూ కొనసాగుతుంది అని అక్కడ అఫిడవిట్. ఈ దొంగ నాటకాలు. హైకోర్టులో ఒక జవాబు, ప్రాక్టికల్గా ఒక జవాబు. ఇప్పుడు జరగబోయేది ఒక ఫ్యూచర్ సిటీ అని ఒకటి పెట్టిండు. ఫ్యూచర్ సిటీ హద్దు లేదో ఇంతవరకు చెప్పలేదు రాజు గారు. నేను ఇప్పటికి కూడా అడుగుతున్న ఈ వేదిక రేవంత్ రెడ్డి గారు, తమరు దయచేసి ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబు గారు, మీరు చాలా సీనియర్ నాయకులు కదా, ఫ్యూచర్ సిటీ హద్దు లేదో చెప్పరు. ఫ్యూచర్ సిటీకి తూర్పుకి ఏముంది, పడమటికి ఏముంది, ఉత్తరానికి ఏముంది, దక్షిణానికి ఏముంది చెప్పరే. చెప్పరు. ఫార్మాసిటీకి సేకరించిన భూములని రియల్ ఎస్టేట్ కోసం వాడుకోవటానికి, వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్న వ్యాపారానికి దండుగా నిలబడడానికి దాని నుంచి భూములు పక్క డైవర్షన్ పట్టిస్తున్నారు అనేది ఆల్రెడీ కేటీఆర్ గారు నేను చెప్పారు. అది వాడటానికి వీలు లేదు, కోర్టులు ఒప్పుకోవు. ఏ పర్పస్ కోసమైతే రైతుల దగ్గర నుంచి మీరు భూములు కేటాయించినారో అదే పర్పస్ కోసం, ఆ ఉద్దేశం కోసమే వాటిని వాడాలి. సుప్రీంకోర్టులో అనేకమైన జడ్జిమెంట్లు ఉన్నాయి. పర్పస్ డిఫీట్ అయినప్పుడు ఆ భూమిని రైతులకు ఇచ్చేయాలి. ఇది ఆల్రెడీ ప్రివైల్డ్ జడ్జిమెంట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రామా అంతేంది. ఇప్పుడు ఈయన చెప్పే ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఒక అందాజ ఈయన చెప్పే సిటీ ఏంది, శ్రీశైలము మరియు సాగర్ రోడ్ల మధ్య ఉందంటుండు. శ్రీశైలం రోడ్డు ఉంది కదా, ఇటు సాగర్ రోడ్డు మధ్యన ఉందని అంటాడు. మరి ఈ రెండింటి మధ్యనే ఫార్మాసిటీ భూములు 13,500 ఎకరాలు ఉంది అక్కడ. దాన్ని ఎందుకు ఆపినట్టు ఇంతకు చెప్పాడు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో వచ్చే ఇండస్ట్రీస్ ఏమో చెప్పాడు. ఏమున్నాయి ఇండస్ట్రీస్, ఏమొస్తున్నాయి అక్కడ, వేటికి శంకుస్థాపనలు జరిగినాయి, ఏమి లేవు. రోడ్ల కోసం మాత్రం 1,600 కోట్లు, 2,000 కోట్లు మాత్రం సీఎం రమేష్కి ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చి. అంటే మీరు కాంట్రాక్టులు, ఆంధ్ర కాంట్రాక్టులు ఇచ్చుకోవడం కోసము, బీజేపీ ఎంపీకి చేయడం కోసం నీకు కచ్చబోలి దాంట్లో ఏదో బ్రోకరిజం చేసిండని చెప్పి ఆయనకు 180 కోట్ల 170 కోట్ల బ్రోకర్ ఫీజు ఆయనకు చెల్లించి దాన్ని అమ్మటానికి 10,000 కోట్లకు సీఎం రమేష్ చూసి, ఇవన్నీ ఈ లాలూచితనంతో రైతులను ఇబ్బంది పెడతా అంటే అది కలవదు. అది దాంట్లో రియల్ ఎస్టేట్ చేయడానికి వీలు లేదు, నువ్వు వేరే ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా వీలు లేదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి అసలు ధమాక లేదు, ఏముందో తెలియదు. ఈ ఫ్యూచర్ సిటీ అని బాగా గొప్పలు చెప్పుకోవడం తప్పితే అలా ఫ్యూచరే లేదనేది కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం. ఇప్పటికైనా నేల మీదకి రండి, పరిపాలన మంచిగా చేయండి. ఉన్న వాటిని ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయండి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఒక ప్లాన్ ఉంటుంది ప్రజలకు సంబంధించి. ఫ్యూచర్ సిటీ కేటీఆర్కి సంబంధించింది, కేసీఆర్ సంబంధించింది కాదు కదా. ఒక ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఒక 13,500 ఎకరాలు కష్టపడి రైతుల్ని ఒప్పించి, పారిశోధకాలు చెల్లించి, మంచి డబ్బులు ఇచ్చి, కంపెన్సేషన్ ఇచ్చి సేకరించిన భూములు అవి. అంటే ఈ ప్రభుత్వం రాగానే నాకు ఫార్మసిటీ అక్కర్లేదంటే ఎట్లా కలుస్తుందండి లెక్క. కేసీఆర్ గారు చూడండి ఎంత హుందాతనంగా ఆయన అసెంబ్లీలో ఎన్నిసార్లు చెప్పినాడు కేసీఆర్ గారు. ఇవాళ మీరు చూస్తున్న ఆరోగ్యశ్రీ పథకము రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినారు. నేను అధికారులను అడిగితే ఈ పథకం మంచిది సార్, బాగా పనిచేస్తుందని చెప్పినారు. లిమిట్ పెంచి దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయండి, అదే పేరు మీద కంటిన్యూ చేయండి అని పేరు కూడా మారవాలి. మళ్ళీ ఒక మంచి పథకం ఎవరు ప్రవేశపెట్టినా దాని కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది. ఇవాళ ఈ ఫ్లేవర్ వేస్తే నేను కూర కొడతా, ఈ ఫ్లేవర్ నాకు అవసరం లేదు. మా మంత్రి ఒక ఆయన ఉండే మా జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తిక్కల మంత్రి, ఆయన అంతే రాగానే అది కూల కొడతా అంటాడు, రాగానే ఇది కూల కొడతా అంటాడు. కూలిపోయిన వాడికి దిక్కు లేదు ఇప్పుడు. కాబట్టి మీరు ఈ ఆలోచన అనేది మార్చుకోవాలి. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడినావు, అయిపోయింది, అధికారంలోకి వచ్చేసినావు. పరిపాలన మీద శ్రద్ధ ఎక్కడుంది నీకు? అసలు నేర్చుకోవాలని ఏముంది? అసలు ఏమి నడుస్తున్నది? ఫార్మసిటీ గురించి ఈయనకి ఏమి తెలియదు, వాళ్ళు తెలియదు. ఎంతసేపు ఉన్నా ఈయన వచ్చింది ఏంటంటే ఈయన ఒక బ్రోకరు, రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఆ బ్రోకర్ మెంటాలిటీ ఇంకా పోవట్లేదు. ముఖ్యమంత్రి అనే అసలు ఆయన ఫీలింగ్ ఆయనకు రావట్లేదు, ప్రజలకే రావట్లేదు. ఇక ఆయన పేరు ఆయనే మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఒక వేదిక మీద స్వయంగా అన్నాడు కదా ఆ శ్రీశైలం దానికి పోయినప్పుడు. ఇక ఎమ్మెల్యేలు ఒక ఆయన ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అంటాడు, ఆయన తుమ్మలాశ్వరం ముఖ్యమంత్రి అని ఒకడు. ఇదంతా ఎందుకు వస్తుంది? ఆయనే తను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయే స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడంటే ఇక నీ అవగాహన ఏంటి, నీ డెప్త్ ఏంది, నువ్వు ఈ పరిపాలన ఏంది, 20 నెలలు నువ్వు చేసింది ఏంది? ఏమి చేసింది? శూన్యం, ఇచ్చిన హామీలని గబ్బులు చేసినారు. ఫార్మాసిటీ భూములు ఇప్పటికైనా మీరు ఫార్మాసిటీని అక్కడ పెట్టండి. మంచి ఒక ఉద్దేశంతో కేటీఆర్ గారు చాలా కష్టపడి ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి సేకరించింది. ఒకవేళ మీరు అది రద్దు చేస్తే మాత్రం ఆ భూమి రైతులకే పోవాలి. నీ ఫ్యూచర్ సిటీ కోసమని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటా అంటే అది రైతులకు అన్యాయం చేసినట్టు అవుతుంది. లీగల్గా అది చెల్లుబాటు కాదు.
ఎస్, చాలా కీలకమైన విషయం. అది లీగల్గా కూడా చెల్లుబాటు కాదనే విషయం తెలిసినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ కోసం ఫార్మాసిటీ భూములను వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగదు. ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పటికి కూడా సాధ్యం కాదనే విషయాన్ని నరసింహారెడ్డి గారు చెప్తున్న అంశం. మనం విజయ్ గారు ఇక్కడ రెండు కీలకమైన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కొనసాగిన పథకం ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్, ఒక మంచి పథకం, ఉద్దేశం మంచిది అయినప్పుడు, సంకల్పం మంచిది అయినప్పుడు, ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు దాన్ని కొనసాగిస్తాం తప్ప ఎక్కడా కూడా దాన్ని అడ్డుకోమని చెప్పేసి కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా కూడా చెప్పిన సందర్భం, దాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన సందర్భం. కానీ ఈరోజు ఏకంగా ఒక కీలకమైన అంశాన్ని, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కీలకమైన రంగం ఫార్మా రంగానికి సంబంధించిన దాంట్లో భూములను సేకరించేసి ఫార్మా హబ్గా తెలంగాణను తీర్చిదిద్దాలి, వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ తెలంగాణ ఉండాలనే ఆలోచనతో చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడం, రద్దు చేయడమే కాకుండా ఏకంగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆ భూములను వాడుకుంటున్నారనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఫ్యూచర్ సిటీ పేరిట చేస్తున్న ప్రయత్నం అయితే ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఫలించదు. ఇదంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అని కేటీఆర్ గారు చేసిన ప్రకటనను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? సీతారామరాజు గారు, హలో, వినిపిస్తుంది, చెప్పండి విజయ్ గారు. అయితే ఏంటంటే ప్రభుత్వము ఒక స్పష్టంగా ఒక ప్రజలకు సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఏమైనా చేయాలి అనే ఆలోచనతో వెళ్ళినప్పుడు ఒక పద్ధతి, ఆ పథకాలను ఎట్లా కొనసాగించాలి, మంచివి ఏమున్నవి, చెడువి ఏమున్నది రివ్యూ చేసుకొని అంటే ఆయా రాజకీయ పార్టీలకు ఒక ప్రజల పట్ల ఎజెండా ఉంటుంది, వాళ్ళ ప్రాధాన్యతలను ముందట పెట్టుకొని వెళ్ళడం ఒక పద్ధతి. కానీ మనం ఇప్పుడు గమనిస్తే ఏమైతుందంటే 2 సంవత్సరాలుగా దాదాపు ఒక బ్లేమ్ గేమ్తో పాటు రెండోది ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వ పాలన మీద ఒక పట్టు రాకపోవడంతో పాటు ఒక అంశం ఏముంటుందంటే ఒక ఇందులో సెల్ఫ్ ఎజెండా, అంటే వాళ్ళ సంబంధించిన అన్యాయాలకు ఏదో ఒకటి కట్టబెట్టాలి, ఏదన్నా వాళ్ళకి లబ్ధి చేయాలనే ఒక అంతర్గతమైన అంశాలు. ఈ 3 అంశాలు కలగూర గంపలుగా మారిపోయేసరికి ఏమవుతుందంటే ఏం చేస్తున్నాం అనే దాని మీద స్పష్టత ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే ఏం కనబడుతుందంటే ఈ నిరంతరం రోజువారీ ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంది. ఆర్థికంగా ప్రభుత్వము వ్యవస్థను పెంచుకోలేకపోయింది, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోయింది. అందువల్ల ఏం చేస్తున్నారంటే మాకు ఇది ఇబ్బంది అవుతుంది అనేది ఏర్పడుతుంది ప్రజలకని గత ప్రభుత్వం మీద రోజు అప్పుల పాలు చేసిరు అనేది మొదటి రోజు నుంచే మొదలు పెట్టిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ భూములకు దానికి ఏం లింక్ అంటే ఈ భూములను ఇప్పుడు ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు దీనికి ఏంటిది బార్డర్ ఎక్కడ అంటే అట్లా బార్డర్ చెప్పిర్రు అనుకోర్రి, వాళ్ళు ఒక దగ్గర లిమిట్ కావాల్సి వస్తుంది. అంటే ఒక పారదర్శకమైన వ్యవహారం ఉంటే అక్కడితో ఆగవలసి వస్తుంది. కాబట్టి పారదర్శకంగా లేకుండా లిమిట్ లేకుండా ఉండడం వల్ల ఏమైనా అక్కడ వాళ్ళు వ్యక్తిగత ఎజెండాలను అమలు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దానికి స్పష్టత ఇవ్వరు వాళ్ళు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్ ఏంది, నెక్స్ట్ లెవెల్లో ఏం పోతారు అంటే ఇప్పుడు జీతాలకు ఇతర అంశాలకే కష్టమైతున్న పరిస్థితి ఉన్నదని చెప్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫార్మా భూములని తమకు దగ్గర వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పచెప్పే పద్ధతి ఒకటి. అందులో భాగంగా దాని డెవలప్మెంట్ కింద ఏవైతే నిధులు ప్రభుత్వం నుంచి కేటాయిస్తారో అందులో తమకు సంబంధించిన కాంట్రాక్ట్లకు ఇవ్వడం ద్వారా లబ్ధి పొందడం ఇంకో పద్ధతి. మూడోది ఏంటంటే డైరెక్ట్ గా వేలం వేయడం ద్వారా ఈ భూములు అమ్మడంతో కోసము తద్వారా డబ్బు చేసుకొని ప్రభుత్వాన్ని నడపాలనే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం దీని వెనుక ఉంది. అయితే దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, ఇది ఇల్లీగల్, అట్లా అమ్మడానికి లేదు, ఒక కారణం చేత సేకరించి ఇంకొక కారణానికి అమ్మకూడదు అంటున్నారు కదా. అట్లాంటప్పుడు వీళ్ళు కోర్టుకు ఆపితే మళ్ళా ఏం చేస్తారంటే చూసిర్రా ఈ ప్రభుత్వాన్ని నడుపుదామంటే అడ్డుకుంటున్నారు వీళ్ళు. మీకు మేము డబ్బులు ఇద్దామని ఉంది, లబ్ధిదారులకు రైతు బంధు ఇద్దామని ఉంది, పెన్షన్ పెంచుదామని ఉంది, ఉద్యోగులకు డిఏ పెంచుదామని ఉంది, కానీ ఇగో ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి మళ్ళా ఆ బ్లేమ్ను కూడా ప్రతిపక్షం మీదనే వేస్తూ
అయితేనేమో అమ్ముకొని డబ్బులు చేసుకొని మేము ఇగో ఇంత గొప్పగా చేస్తున్నామని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఉమ్, కానప్పుడు మళ్ళీ ఆ బ్లేమ్ ను కూడా మనం ప్రతిపక్షం మీద వేయడానికి ఉపయోగపడుతుంది. దీనికోసం ఉపయోగించుకుంటారు. ఖచ్చితంగా ఈ ఫార్మా భూములు ఎందుకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, దీన్ని బ్యాంకుగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమో అక్కడ ఏదో ఇండస్ట్రీ తీసుకురావాలి, ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఉమ్, ప్రపంచంలో హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఉంది, ఇట్లాంటి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండింది. ఎందుకంటే కొత్తగా వచ్చినము, తెలంగాణను పునర్నిర్మించాలి, గొప్పగా చేయాలనే ఆశయాలు అదొక పద్ధతి. ఓకే. వీళ్ళకేముంటది, వీళ్ళు నిరంతరము దీన్ని ఎట్లన్నా చేసి ఇప్పుడు డబ్బు చేసుకోవాలి. అది వ్యక్తిగతంగా ఉపయోగించే డబ్బా లేదా ప్రభుత్వానికి ఉపయోగపడే డబ్బా, ఆస్తులను అమ్మాలా, ఇవాళ ప్రభుత్వాన్ని నడపాలి, అంతకన్నా వేరే మార్గం లేదు. పెట్టుబడులు పెట్టే పరిస్థితి తెలంగాణలో లేదు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగ కల్పనలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇట్లాంటివి ఏం జరుగుతలేదు అన్న విషయం 20 నెలలుగా మనకు తెలుస్తుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు గత 10 ఏళ్లుగా నడిచిన ఆ కొనసాగింపే ఆగిపోయినప్పుడు కొత్తగా ఇంకేదో జరుగుతున్న అవకాశాలు వాళ్ళకి కనబడతలేవు. కాబట్టి ఓకే. ఆస్తుల అమ్మకాలు తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు కనుక ఈ ఫార్మా భూములు కానీ ఇతర సేకరించిన భూములు కానీ అమ్మకానికి ఇప్పుడు ఈ గచ్చిబౌలికి సంబంధించిన అంటే గచ్చిబౌలికి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన భూముల కోసం కూడా వాళ్ళు అందుకునే ప్రయత్నం చేసినారు. రైట్. సో అది అడ్డుకోవడంతో అప్పుడు కూడా అట్లా బ్లేమ్ చేయడం జరిగింది ప్రతిపక్షాలనే. ఓకే. కాబట్టి ఇట్లా ప్రతిపక్షాల మీద బురద జల్లడం ఒక పద్ధతి, ఆస్తులను నమ్మి ప్రభుత్వాన్ని నడిపే రెండో పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే. ఇట్లా మనము రోజువారీ కార్యకలాపాల కోసం కూడా ఆస్తులను నమ్మి నడుపుతాం అనే పద్ధతి కొనసాగదు. అది అడ్డుకొని తీరాలి. విమర్శలు ఎట్లేదున్నా ఏదున్నా కానీ చట్టబద్ధ పరిపాలన కోసం అయితే ప్రతిపక్షాలు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా ప్రభుత్వాన్ని నడపాలనే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అనే అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తుంది. హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన ప్రభుత్వం రకరకాలుగా ఇప్పటికే ఆదాయ వనరులను కూడా దెబ్బతీస్తున్న అంశం కూడా తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతున్న ఈ పరిస్థితిలో ఫ్యూచర్ సిటీ పేరిట తెలంగాణలో తెరపై తెస్తున్న ఈ అంశం కూడా దీనికి ఫ్యూచర్ లేదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించం, అవసరమైతే రైతులతో కలిసి మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశాన్ని కూడా విజయ్ గారు ప్రస్తావిస్తున్న సందర్భం నరసింహారెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నరసింహారెడ్డి గారు, రైతాంగం, తెలంగాణకు సంబంధించిన రైతాంగం సాగునీటి కోసం ఈ 20 నెలల పాటు ఎట్లా అల్లాడారో మనం చూసాం. ఇప్పుడు గోదావరిలో భారీ ఎత్తున వరద ఉధృతి కొనసాగుతున్నా కూడా ఇంకా కూడా నీటిని ఎత్తిపోయట్లేదు అనేది కీలకంగా కనిపిస్తోంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా దీన్ని ప్రస్తావించారు. దీనికి తోడుగా అనేక కీలకమైన అంశాలు ఆయన మాట్లాడిన సందర్భం. అన్నిటికంటే ముఖ్యంగా మోటార్లను ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, మోటార్లను కూడా దెబ్బతీయాలని ఒక ప్రయత్నం జరుగుతోంది. బీఆర్ఎస్పై బురద జల్లే మరో కుట్ర కోణం ఇందులో కనిపిస్తుందని ప్రస్తావించిన అంశాన్ని మనం ఎట్లా చూడాలి? కొంచెం టైం. ఇప్పుడు 2 నదులు మనకు జీవనదులు, కృష్ణా గోదావరి ఇట్లుంటుంది, మనకి ఇటు పక్క పోతున్నాయి. ఈ నీళ్ళ మంత్రికి సోయి లేదు, ఈ ముఖ్యమంత్రికి అసలు నీళ్ళమే సోయి లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా డబ్బు కమిషన్లు పంచుకోవటంలో బిజీగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నేను కారణం లేకుండా విమర్శ చేయట్లేదు. ఇప్పుడు కృష్ణా నదిలో నాగార్జున సాగర్కు ఫ్లడ్ వస్తుందని చెప్పేసి మా మంత్రి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గేట్లు ఓపెన్ చేయడానికి పోయిండు. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఎవడైనా కానీ గేట్లు ఓపెన్ చేయడం, సముద్రానికి నీళ్ళు పోవడానికి నీ గొప్పతనం ఏముందల్లా? నిండగానే ఎవడో అక్కడున్న అధికారి ఎవడో చేస్తాడు. మంత్రులు పోయి ఓపెన్ చేసేది తూములోకి పోయేది, లెఫ్ట్ కెనాల్ నీళ్ళు రావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్ చేసిండని చెప్పాలి. రైతులకు నీళ్ళు వచ్చే దాంట్లో ఓపెన్ చేస్తే నీ గొప్పయా ఉత్తమ్ కుమార్ రెడ్డి? సముద్రం పోయే నీళ్ళను నువ్వు వదిలిపెట్టి సంకలు తప్పుకొని దాంట్లో పోయి సన్మానాలు చేయించుకుంటే ఆయన మా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు పోయి ఆ ఓపెన్ చేసిండాడు. ఓకే, వీళ్ళు సాధించింది ఏంది? పోనీ ఆ సోయి నీళ్ళు వదిలే సోయి, సముద్రంలో పోయే నీళ్ళు వదిలే సోయింది మీకు. పక్కన ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి దాంట్లో ఇప్పటికీ నీళ్ళు లేవండి. ఓకే, ఉదయ సముద్రంలో 50% నీళ్ళు లేవు. బాగా పానగలిచారు, నల్గొండ పక్కన ఉన్న దాంట్లో. అక్కడి నుంచి చెర్లు నింపొచ్చు. ఓకే, దరిదాపు 30 నుంచి 40 మేజర్ జలాశయాలు ఉన్న కృష్ణానదికి సంబంధించి, ఉదయ సముద్రానికి సంబంధించి కానీ నీళ్ళు వదిలే సోయి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండదు. ఓకే, సముద్రాన్ని నీళ్ళు వదలడానికి గేట్లు ఎత్తినాను గొప్పలు చెప్పుకొని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి తాటికాయ అక్షరాలతో రాపిస్తుండ్రు. ఎన్నడైనా కానీ ఉదయ సముద్రంలో 10 సంవత్సరాలు జగదీష్ రెడ్డి గారు మంత్రి, జిల్లా మంత్రి గుండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కనాడు కూడా అక్కడికి నీళ్లు నింపకుండా లేదు. లెఫ్ట్ కెనాల్ నిండగానే 4 సార్ల బ్యారేజీలో లెవెల్ రాగానే 544, 545 రాగానే ఉదయ సముద్రం నిండేది, మిగతా చెర్లన్నీ కూడా నిండేది. ఏది మీరు 20 నెలల నుంచి ఏం చేస్తున్నావు?
కృష్ణా నీటి జలాలు నదీ జలాలు వృధాగా ఇయ్యాల పోతున్నాయనేది నువ్వే చెప్తున్నావు, నువ్వే పోయి ఓపెన్ చేసినావు. ఓకే, వృధా పోతున్నప్పుడు ఇక్కడ చెర్లు నింపడానికి మీరు సగం నీళ్ళు కూడా సగం టీఎంసీ నీళ్ళు కూడా నింపలేకపోవటం మీ యొక్క అసమర్థత కారణం కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే, నీ పరిజ్ఞానం లేమికి మీరు ప్రజల సమస్యలు కాకుండా నీటి సమస్యలు కాకుండా మీ వ్యక్తిగత వ్యాపారాలు మీ వ్యక్తిగత డబ్బుల కోసం కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ ఓకే ఉన్నారనేది వాస్తవం కాదా? తెలియట్లేదా? మీకు ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంది, రైతుల పట్ల మీకున్న విశ్వాసం ఏంది, రైతుల పట్ల మీకున్న కమిట్మెంట్ ఏంది తెలియట్టుందిగా. ఇది కృష్ణా నది. ఇక గోదావరి నదికి సంబంధించి విచిత్రం ఇదైతే నిన్న హరీష్ రావు గారు చెప్పినారు, గోదావరి నదిలో ఈరోజు ఎల్లంపల్లికి డైరెక్ట్గా కడెం ప్రాజెక్ట్ నుంచి 1,25,000 నుంచి 2,00,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది. ఓకే, నీళ్లు పైన పడ్డాయి కాబట్టి వాళ్ళు గేట్లు తెరిచినారు, వస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి మీరు ఎత్తిపోవటానికి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 సార్లు చెప్పిన హుజూర్నగర్లో కూడా ఎల్లంపల్లికి మిడ్ మానేరుకు కేసీఆర్ కట్టిన లింకు 2నే ఇప్పటికీ గతి మీకు. కాళేశ్వరం కూలిపోయిందని పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇంతకుముందు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కంటే ముందు కనెక్షన్ లేదు. ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఉండేది మిడ్ మానేరుకు. ఇప్పుడు నంది మేడారం పంపులు ఆన్ చేసిండ్రు, నిన్న మొన్న నుంచి ఆన్ చేసి చూస్తున్నాగా. అవి కాళేశ్వరంలో భాగం కాదా రాజుగారు? సొరంగాలు కాళేశ్వరంలో భాగం కాదా? ఎల్లంపల్లి నుంచి మీరు నంది మేడారంలో ఆన్ చేసిన గాయత్రి పంప్ హౌస్లో ఆన్ చేస్తున్న 2 సెంటర్ల నుంచి మీరు ఆన్ చేస్తున్న బాహుబలి మోటార్లు కాళేశ్వరంలో భాగం కాదా? ఇలా మిడ్ మానేరుకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇల్లు కూడా అసమర్థతే. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎల్లంపల్లిలో ఫుల్ నీళ్ళు ఉన్నాయి. గాయత్రి పంపు కానీ నంది మేడారం పంపులు కానీ దీంట్లో 14 మోటార్లు ఉన్నాయి, దాంట్లో 14 మోటార్లు ఉన్నాయి. ఫుల్ నీళ్ళు వస్తున్నాయి పైనుంచి. ఎల్లంపల్లిలో ఫుల్ నీళ్ళు ఉన్నాయి, అక్కడి నుంచి గోదావరి నీళ్ళు వస్తున్నాయి. దీంట్లో ఒక 4 ఆన్ చేసిండ్రు, దీంట్లో ఒక 4 ఆన్ చేసిండ్రు. 14 మోటార్లకు నంది మేడారంలో 4 మోటార్లు ఆన్ చేసిండ్రు, గాయత్రి పంపు వదలు 4 మోటార్లు ఆన్ చేసిండ్రు. ఎందుకు? నీళ్ళు లేవా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి, నువ్వు జవాబు చెప్పాలి. మీరు ఇప్పుడు నీళ్లు ఫుల్గా ఉన్నప్పుడు కూడా దీంట్లో 4 దాంట్లో 4 ఎందుకు ఆన్ చేస్తున్నారు? ఒక్క అంశం. ఈ ఆన్ చేసిన కూడా నేను హరీష్ రావు గారు మా నాయకుడు చెప్పినట్టు ఏంది, ఉదయం ఆన్ చేస్తారు, సాయంత్రం బంద్ చేస్తారు. అట్లా ఆన్ చేసి బంద్ చేసే మోటార్లు కావవి. ఆన్ చేసే కంటిన్యూస్గా ఎత్తిపోయాలి, అవి బంద్ చేయాల్సిన అవసరం లేదు. కరెంటు కాలుతుంది అన్నట. ఇంత పిచ్చి అవగాహన లేమనేది మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మిడ్ మానేరు కనుక మీరు ఈ 14 మోటార్లు ఆ 14 మోటార్లు 28 మోటార్లు ఆన్ చేసి కనుక మిడ్ మానేరు నింపుంటే జరిగేది ఏంటి పరిణామం? మీరు ఎక్కడ మీరు రైతులను మోసం చేస్తున్నారని చెప్తాను. మిడ్ మానేరు నుంచి ఎక్కడికి పోవాలి ఆ నీళ్లు? అనంతగిరి రిజర్వాయర్ రావాలి, అక్కడి నుంచి రంగనాయక సాగర్ రావాలి, అక్కడి నుంచి కొండపోచమ్మ రావాలి, కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రావాలి, మల్లన్న సాగర్ నుంచి బసాపూర్ దానికి రావాలి. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ మిడ్ మానేరు త్వరతగతిన నింపకపోవడం ద్వారా ఈ జలాశయాలలో నీళ్లు లేవు. ఇయ్యాలా దాదాపు ఒక 140 టీఎంసీల రిజర్వాయర్ కట్టిన కేసీఆర్ గారు కాళేశ్వరం కింద. ఇలా 140 టీఎంసీలు మీరు దరిదాపు 240 టీఎంసీలు ఎత్తిపోయచ్చు. యాక్చువల్గా జయశ్రీ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కిందికి వదులుతూ ఉంటే మళ్ళీ నింపొచ్చు, మోటార్లే కదండి. ఇప్పుడు ఎక్కడ కూడా చుక్క నీళ్ళు లేవు. మిడ్ మానేరు నింపడంలో మీకు ఏం ఒళ్ళు వరకు ఏంది? మీ నొప్పి ఏందో చెప్పండి. నీళ్ళు ఉన్నాక కేవలం నిర్లక్ష్యం, ఒక సమీక్ష లేదు, మాట్లాడిన నాదుడు లేడు. ఆయన ఢిల్లీ తిరుగుడు ఇప్పటికీ 50 సార్లు 100 సార్లు ఢిల్లీ పోడు ఆయన పని. ఈయన సివిల్ సప్లైస్లో కుంభకోణం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే 1100 కోట్ల కుంభకోణం నడుస్తుంది. ఆయన వసూళ్ళల్లో ఆయన పడ్డాడు, బట్టి గారు ఆయన వసూళ్ళల్లో ఆయన పడ్డరు. మా వెంకరెడ్డిగా పొద్దున్న లేస్తే పైసలు కాంచి 2 లక్షలు 3 లక్షలు కాంచి ఆయన వసూళ్ళల్లో పడ్డరు. ప్రతి మంత్రి సంపాదన కమిషన్లు తప్పితే ఇవాళ బంగారం లాంటి దరిదాపు 240 టీఎంసీల నీళ్లను మీరు వృధాగా మళ్ళా సముద్రంకు పోయేటట్టు బంకచెల్లకు అనుకూలంగా, చంద్రబాబు వాదనకు అనుకూలంగా మళ్ళీ గోదావరి వాటర్ అంతా వేస్ట్ పోతుంది, వృధా వాటర్ ఉంది, దాన్ని వాడుకుంటున్నా అని మొన్న 15 ఆగస్టు నాడు ఆయన మాట్లాడటం, ఈయన కంటిన్యూషన్ ఈయన మాట్లాడటం చూస్తుంటే ఇది తెలంగాణ రైతులను ముంచే కుట్ర కాదా అండి? ఇలా ఎందుకు మీరు ఇవాళ రంగనాయక సాగర్ నింపడం లేరు మిడ్ మానేరు నుంచి? అలాగే నిన్నగా ఎస్ఆర్ఎస్పీలు కూడా వడద మొదలైంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి అక్కడ కూడా కొన్ని నీళ్ళు వస్తున్నాయి, 10,000 క్యూసెక్లు వస్తున్నాయి. అది లేదు. అప్పర్ మానేరు నింపే సమస్య లేదు. అప్పర్ మానేరు కింద దాదాపు మొత్తం అక్కడి నుంచి పోతే 10-15 లక్షల ఎకరాలు సేద్యం ఉంది. మిడ్ మానేరు నింపరు, సోయి లేదు. అప్పర్ మానేరు నింపరు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ ఇంజనీర్లను కూర్చోబెట్టి మోటార్లు ఆన్ చేయించే తెలివి మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మా జిల్లా మంత్రికి లేదు. ఇట్లా మీరు దరిదాపు 40-50 లక్షల ఎకరాలు ఎండబెడుతున్నారని మా జగదీష్ రెడ్డి గారు స్పష్టంగా లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి స్వయంగా తిరిగి గోదావరిలో తిరిగి చెప్పినాడు.
ఎవడన్నా జవాబు చెప్పిండా జగదీష్ రెడ్డి మాట్లాడిన దానికి? నువ్వు ఈడ కదా ఇప్పుడు అక్కడికి పోదాంపా, నంది మేడారం పోదాంపా, గాయత్రి పంప్ హౌస్ పోదాంపా, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే ఆడ వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళ ఎక్కడి నుంచి వస్తున్నాయో నువ్వు చెప్పు. ఓకే ఎల్లంపల్లికి మిడ్ మానేరుకు కాళేశ్వరం కట్టక ముందు 2014 కంటే ముందు ఏమైనా లింక్ ఉందా? ఓకే నేను గట్టిగా స్పష్టంగా అడుగుతున్నా నేను. ఓకే మీ చేతగాని తలం వల్ల ఇవాళ 2 మోటార్లు 14 28 మోటార్లు ఆన్ చేసే బదులు ఓన్లీ 8 మోటార్లు ఎందుకు ఆన్ చేస్తున్నారు? ఓకే 140 టీఎంసీల రిజర్వాయర్లు కట్టిన రిజర్వాయర్లు నింపడానికి మీకు సోయి లేదు. ఇది మీరు తెలంగాణ రైతులకు చేస్తున్న ద్రోహం కాదా అని అడుగుతున్నా, మోసం కాదా అంటున్నా నేను. ఎస్ లక్షలాది ఎకరాలకు నీళ్లు పోవాల్సినవి, వేలాది చెర్లు, వందలాది చెర్లు నిండవలసినవి ఇప్పటికీ. ఎస్ ఏ చెరువు నిండలే? కృష్ణా కింద నిండలే, గోదావరి కింద నిండలే. గోదావరి మొత్తంలో దరిదాపు 57 జలాశయాలు నేను పత్రికల్లో రాస్తున్నారు. 56 చెర్లను నింపే అవకాశం ఉన్నాక కూడా మీ నిర్లక్ష్యం వల్ల, మీ చేతగానితనం వల్ల ఇవాళ మొత్తం కూడా మిడ్ మానేరుకు నీళ్ళు రాకుండా ఆగిపోయినాయి. రైట్ ఇది రైతాంగం కూడా ఆలోచించాలి దయచేసి, తెలంగాణ రైతాంగం కూడా. ఎస్ వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ నీళ్లు లేక కాదు, నీళ్లు ఎత్తిపోయలేక చేతకాక మిడ్ మానేరు నింపలేదు. మిడ్ మానేరు నింపితే ఎక్కడికెక్కడికో నీళ్లు పోతాయి. ఎస్ ఇది నిర్లక్ష్యం స్వయంగా కనిపిస్తుంది మనకు ప్రత్యక్షంగా. నీళ్ళ మంత్రి నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న ద్రోహం, మోసం మనకు కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంది ఇవాళ ఈ నీళ్ళ వల్ల. ఎస్ మనం చూస్తూ ఉన్నాం, చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు నరసింహారెడ్డి గారు. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ గారు ముందు చూపుతో వరద ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోసుకోవడం ద్వారా తెలంగాణ భాగాలను సస్యశ్యామలం చేయాలని ఓవైపు కృష్ణా, మరోవైపు గోదావరిపై ప్రాజెక్టులను, రిజర్వాయర్లను నిర్మిస్తే, పంప్ హౌజ్లతో పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే వాటిని వినియోగించుకోవడంలో కూడా కాంగ్రెస్ సర్కార్కు చేత కావడం లేదు. ఇది తెలంగాణ రైతాంగానికి పెను శాపంగా మారుతున్న నేపథ్యంలో రైతాంగం కూడా దీన్ని గమనించాలి. పెను ప్రమాదం పొంచుకొస్తున్న ఈ నేపథ్యాన్ని, అలాగే ప్రభుత్వ చేతగానితనాన్ని కూడా గుర్తించాలనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న బురద రాజకీయం ఆపి వరద నీళ్లను ఎత్తిపోయాలని చెప్పేసి హరీష్ రావు గారు ఏదైతే డిమాండ్ చేశారో, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మెసులుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. విజయానంద్ గారు, మనం చూసాం దశాబ్దాల పాటు తెలంగాణ రైతు సాగునీటి కోసం ఎంత అరిగోసపడ్డాడో మీకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాధించుకున్న తర్వాత యుద్ధ ప్రాతిపదికన ప్రాధాన్యత క్రమంలో గోదావరి, కృష్ణా జిల్లాలను ఒడిసిపట్టేలాగా రకరకాల వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు. రిజర్వాయర్ల నిర్మాణం కావచ్చు, పంప్ హౌస్లకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, అనేక రకాల వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాటిని వినియోగించుకోవడంలో కూడా విఫలమవుతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కూడా కనిపించింది. ఒకవేళ మీరు కనుక ఈ పంప్ హౌజ్లను, మోటార్లను ఆన్ చేయకపోతే మేమే రైతులతో వెళ్ళి వాటిని ఆన్ చేసుకొని తెలంగాణ రైతుల కష్టాలు తీరుస్తామని కూడా ఆయన హెచ్చరించిన సందర్భం. ఎట్లా చూడాలి మనం ఈ రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న ఈ బురద రాజకీయాన్ని ఆపాలని చెప్పేసి చేస్తున్న ఈ డిమాండ్ కావచ్చు, వరద నీళ్ళను వృధాగా సముద్రంలోకి పోయేలా చేస్తున్న ఈ విఫల ప్రయత్నాన్ని కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గత ప్రభుత్వం ఏమో నీళ్ళని ఎత్తిపోసి సంబరపడ్డది, రిజర్వ్ చేసి మేము ఈ రిజర్వాయర్లు కట్టినామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. గిన్ని నీళ్ళని ఒడిసి పట్టినాము, మేము పైకి ఎత్తిపోసి దానికోసం ఇంత బడ్జెట్ పెట్టి రైతుల కోసం ఇంత ఖర్చు పెట్టి మేము ఇదంతా చేస్తున్నాము, తెలంగాణ ఒక మెట్ట ప్రాంతం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు రిజర్వ్ చేసి నీళ్ళని ఆపి ప్రచారం చేసుకుంటే వీళ్ళు నీళ్ళను వదిలిపెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఇగో మేము నీళ్ళు వదిలిపెడుతున్నాము అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణా నీళ్ళని సముద్రంలో వదిలిపెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న ఎల్లంపల్లె గేట్లు ఎత్తి ఇగో మేము ఎల్లంపల్లె గేట్లు ఎత్తినాము, నీళ్లు కిందికి పోతున్నాయి చూడండి అని వీడియోలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అది పెద్ద ఘనకార్యమైనట్టు ప్రచారం చేస్తున్నారు. దురదృష్టం ఏంటిదంటే కాళేశ్వరాన్ని అబద్ధాలతో తప్పుడుగా ప్రచారం చేయడము, దాన్ని స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పలేకపోవడం కూడా ఒక కారణం అవుతున్నది. ఇక్కడ కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అని మాత్రమే ప్రచారం చేసినారు. ఇప్పుడు ఎల్లంపల్లె ప్రాజెక్టు నుంచే మొత్తము ముఖ్యమంత్రి ఏం ప్రచారం చేసిండు మొన్నటి వరకు, ఎల్లంపల్లె ప్రాజెక్టు నుంచే మొత్తము ఈ పంటలన్నీ పండించినాము, నీళ్లు సరిపోయినాయి, ఇంకా వేరే ప్రాజెక్టులు అవసరం లేదు అని ప్రచారం చేసినాడు. ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ అనేది ప్రాణహితలో భాగమా కాదా అనేది స్పష్టంగా వాళ్ళు చెప్పలేదు, ప్రతిపక్షాలు కూడా కరెక్ట్గా అడుగుతలేవు. ఇప్పుడు నందిమేడారం అనేది ప్రాణహిత చేవెళ్ళ పాత ప్రాజెక్టులో ఉన్నదా? ఒకవేళ లేకపోతే ఇప్పుడు మీరు పంపులు ఎందుకు ఎత్తుతున్నారు అని ఎత్తద్దు, పంపులు ఎత్తనియద్దు మరి ప్రభుత్వాన్ని. అక్కడ నందిమేడారం పంపులు ముట్టకుండానే ఈ నీళ్లు పంపింగ్ చేయాలి. అవి 4 ఎత్తిర్రా, పొద్దుగాల ఆన్ చేసి పొద్దుకి బంద్ చేసిర్రా, అదంతా ఓకే. ఫస్ట్ మీరు
మీరు కాళేశ్వరం ఫెయిల్ అయింది అన్నప్పుడు నంది మేడారం పంపులు ఎందుకు ఆన్ చేస్తున్నారు? ఓకే. నంది మేడారం పంపులు ప్రాణహిత చేవెళ్లలో ఉన్నాయా అసలు? మ్మ్. తర్వాత ఎల్లంపల్లె నుంచి ఎత్తిపోసినటువంటి అది మన దీనికి Right. ఫేజ్ 2లో Right, విజయ్. మిడ్ మానేర్కి ఎత్తిపోసేటువంటిది లేదు కదా. ఓకే. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసింది అంతా అది ప్రాణహితలో భాగమని వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే కూడా అది మనం తిప్పికొట్టలేకపోయినది ప్రతిపక్షం, అంటే పాత అధికార పక్షము. రైట్. సో ఇది బాగా ప్రజల్లోకి పోకపోవడం వల్ల ఏమైతుందంటే నీళ్లు కిందికి వదిలిపెట్టి గత ప్రభుత్వం ఏదో Right, విజయ్. మిస్టేక్ చేసింది అని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వాస్తవంగా రిజర్వాయర్స్ ఎంత ఎండిపోయి ఉన్నాయి, రేపు ఒకవేళ వర్షాలు గిట్ట ఆగిపోతే రేపు ప్రజల పరిస్థితి ఏమైతుంది అనేది ఆలోచిస్తలేరు. ప్రాజెక్టుల విషయాల్లో రాజకీయాలు చేయడం అనేది చాలా ప్రమాదకరం, అట్లా చేయకూడదు. ఎస్ మనం చూస్తా ఉన్నాం ప్రాజెక్టులు అలాగే రిజర్వాయర్లు వరద జలాల విషయంలో చేస్తున్న బురద రాజకీయం ఏదైతే ఉందో ఇది తెలంగాణకు తెలంగాణ రైతాంగానికి పెనుశాపం కాబట్టి ఇలాంటి రాజకీయాలను మానుకోవాలి. కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన వ్యవస్థ సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని వాడుకోవడం కూడా ప్రభుత్వానికి చేతకాకపోవడం అనేది అత్యంత దుర్మార్గం. ఇది తెలంగాణ రైతుల గొంతు కోసే ప్రయత్నం కాబట్టి తప్పకుండా దీనిపై పోరాటం చేస్తామని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. ఒకవేళ గనక ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకపోతే మేమే ఆన్ చేస్తాం రైతులతో కలిసి కూడా ఆయన అల్టిమేటం జారీ చేసిన అంశం కూడా తెలంగాణ వ్యాప్తంగా మనకు చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.